ఫైనల్లీ ప్రభావతి ఈస్ బ్యాక్. ప్రభావతి అంటే మళ్ళీ ఎవరో అమ్మాయి అనుకోబోతారు. కోడండి. మన కోడికి ప్రభావతి అని పేరు పెట్టారు. టాస్క్ అయితే పెట్టేశారండి. సో 2 క్లాన్స్‌లో ఈ కోడి దగ్గర నుంచి అయితే గుడ్లయితే రాబోతున్నాయి. ఆ గుడ్లల్లో ఏ క్లాన్ అయితే ఎక్కువ గుడ్లయితే సంపాదించబోతున్నారో ఆ క్లాన్ అయితే గెలవబోతుందండి. సో ఈ టాస్క్ అయితే దేనికి పెట్టారంటే ప్యూర్‌లీ ఫిజికల్ టాస్క్స్ అండి ఇది. సో ఖచ్చితంగా గొడవలు అవుతాయి అనే ఉద్దేశంతోనే పెడతారు. బట్ నీ ఎఫర్ట్ ఎంత ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టాస్క్‌లో. ఇక్కడ గ్రూప్ టాస్క్ కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన పర్ఫార్మెన్స్‌ని 100% చూపించుకోవచ్చు. దానికోసమే ఈ టాస్క్ అయితే పెట్టారు. సో ఇన్ని రోజులు పెట్టిన టాస్క్స్ ఇండివిజువల్ టాస్క్స్ లేదా 2 మెంబర్స్ ఇన్ ఏ టీమ్ టాస్క్స్ ఇలా పెట్టారు. బట్ ఈ టాస్క్ మాత్రం ప్యూర్లీ గ్రూప్ టాస్క్. సో మనం స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా ప్లాన్ వేయాలనుకున్నా గ్రూప్ ఫామ్ చేసి నీ పాయింట్ని తెలపాలి క్లియర్ కట్గా. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో క్లియర్ కట్గా తెలిపి గేమ్స్ అయితే ఆడాలి. చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయితే ప్లే చేశారండి ఇద్దరు క్లాన్స్. బట్ ఫిజికల్ అవ్వడం అనేది చాలా కామన్ ఈ గేమ్లో. పృథ్వీ అయితే మనం నార్మల్ ఎపిసోడ్స్లోనే ఫిజికల్ అవుతాడు. ఈ ఎపిసోడ్లో అయితే అసలు మనం ఇంకా చెప్పక్కర్లేదు, ఫుల్ ఫిజికల్ అయ్యాడు. సో మిగతా వాళ్ళు కూడా ఫిజికల్గా ఆడాలి, అందుకనే పెట్టారు ఇది ఫిజికల్ టాస్క్ కాబట్టి. వాళ్ళు 100% ఖచ్చితంగా అయితే ఇస్తారండి ఈ టాస్క్లో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నామినేషన్స్లో ఉండే వాళ్ళు అయితే దీన్ని ఇంకా బాగా యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో మ్యాక్సిమం ప్రతి టాస్క్ ఏదో ఒక దానికి ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇలాంటి టాస్క్స్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి కూడా బయట ఆడియన్స్ని గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏమంటున్నారంటే నాతో చాలా ఫిజికల్ అవుతున్నారు, నన్ను తీసి పడేస్తున్నారు ఇదంటే మిగతా హౌస్మేట్స్ చెప్తున్నారు అయితే ఆడద్దు ఈ టాస్క్, ఎందుకు ఆడుతున్నావు అని అయితే చెప్తున్నారు. సో మనం ప్యూర్గా బేస్ చేసుకోవాల్సింది వచ్చి ఎటువంటి ఫిజికల్, నువ్వు అంతగా ఫిజికల్ అవ్వడం ఇష్టం లేదు, నీ హెల్త్కి ఏదైనా అనుకుంటే నిజంగా నువ్వు ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఉండాలి, లేదంటే స్టాప్ అయిపోవచ్చు ఈజీగా ఈ గేమ్లో నుంచి. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆదిత్య ఓం దగ్గర నుంచి. ఎందుకంటే హౌస్మేట్స్ అందరూ ఆయన ఇంట్లో ఉండాలి, అన్ని దాంట్లో హెల్ప్ చేస్తాడు అది ఇది అన్నప్పుడు ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టాలి. నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తే మాత్రం ఇక్కడ పని అయితే అవ్వదు. సో మన ప్రభావతి టాస్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.